అనకాపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్. సినీ నటులు మానస వారణాసి మరియు శ్రీదేవి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధం 5వ వారం కూడా కంటిన్యూ అవుతోంది. భీకరమైనటువంటి దాడులు చేస్తాం, 2-3 వారాలు కొనసాగుతుంది అని డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేస్తున్నారు. ఇరాన్ ని పాత రాతి యుగానికి తీసుకెళ్తాము అనే మాటతో పాటుగా ఇరాన్ లో ఉన్నటువంటి అతి పెద్ద బ్రిడ్జ్ ను కూడా ధ్వంసం చేసింది అమెరికా. నెక్స్ట్ ఏం చేయబోతోంది? పాత రాతి యుగం అంటే ఇంకా ఇంతకు మించినటువంటి దాడులు ఉంటాయా? మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నుంచి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. నమస్తే కవిత. సార్, ట్రంప్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రతిసారి ఒక డిఫరెంట్ స్టేట్మెంట్ ఉంటుంది అన్న దానికి తోడుగా ఆయన ఇంతకు మించి ఇంకా చేసి చూపిస్తాము, నేనేంటో మా అమెరికా ఏంటో చూపిస్తాము అనేటువంటి మాట. నెక్స్ట్ ఏంటి సార్? అసలు ఇరాన్ కూడా అదే చాలా క్లియర్ గా చెప్తుంది, మాది 6,000 సంవత్సరాల చరిత్ర, మాది మీది ఆఫ్టర్ ఆల్ 250 సంవత్సరాల చరిత్ర అనేది. సో ఇరాన్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉందా? కవిత, డొనాల్డ్ ట్రంప్ మాటలు చాలా బాధ్యతారహితమైనటువంటి. రాత్రి ఆయన ప్రసంగాన్ని నేను కూడా తర్వాత చూశాను. రాత్రి యుగంలోకి పంపిస్తానని ఇరాన్ దేశం గురించి మాట్లాడడం చాలా, ఒక అమెరికా అధ్యక్షుడు ప్రపంచంలో అంత కీలకమైన స్థానంలో ఉన్న మనిషి ఆ మాటలు మాట్లాడడం అత్యంత బాధాకరం. ఏమన్నా మీకు పగ ఉంటే ఇరాన్లో ఉన్నటువంటి ఆ ముల్లాల ప్రభుత్వం మీద, ఎందుకంటే వాళ్ళు డెత్ టు అమెరికా అని, డెత్ టు ఇజ్రాయెల్ అని చెప్పి అంటున్నారు. అణ్వాయుధాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచంలో చాలా చోట్ల 4 టెర్రరిస్ట్ దళాలని వాళ్ళు పెంచి ప్రోత్సహించి వాళ్ళని పోషించి వాళ్ళ ద్వారా ప్రపంచాన్ని, ఇజ్రాయెల్ని చికాకు పరుస్తున్నారు. ఇవన్నీ కూడా అభ్యంతరకరమైనటువంటి. కానీ అది ఇరాన్ ప్రజల మీదకి మళ్ళించి, ఇరాన్ దేశం మీదకి, ఆ ప్రజల మీదకి మళ్ళించి ఆ కోపాన్ని అనుకుని నెరవేరలేదని చెప్పని ఇరాన్ రాజ్యాంగంలోకి పంపిస్తానని చెప్పంటాం. కానీ లేకపోతే పౌర సదుపాయాలని, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేయడం వేరు, అణ్వాయుధాల మీద దాడి చేయడం వేరు, కానీ పౌర సదుపాయాల మీద దాడి చేయడం వేరు. బ్రిడ్జ్లు కావచ్చు, మరొకటి కావచ్చు, విద్యుత్ కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు. ఇది పూర్తిగా బాధ్యతారహితమైన చర్య. ప్రపంచానికి పరోక్షంగానో ప్రత్యక్షంగా నాయకత్విస్తున్నట్టు అమెరికా ఇలా ప్రవర్తిస్తే ఇంకా ప్రపంచానికి దిక్కెక్కడ? ఓ పక్కనేమో సరిగ్గా లోతుగా ఆలోచించకుండా హడావిడిగా యుద్ధంలోకి దిగి ఆ హార్మోన్ స్టేట్ మూతపెడితే ప్రపంచమంతా అల్లకల్లోలమవుతుంది. డొనాల్డ్ ట్రంప్కి తన రాజకీయ భవిష్యత్తు, తన పార్టీ రాజకీయ భవిష్యత్తు, ఎన్నికల ఫలితాలు తప్ప ప్రపంచం ఎట్లా అయిందన్నది ఏమాత్రం పట్టడం లేదు. అంటే సమస్య సృష్టించింది వాళ్ళు, పరిష్కారం మాత్రం నాకు అనవసరం, మీ చావు మీరు చావండి అంటున్నాడు. మన కన్యాశుల్కంలో అగ్నిహోత్రోధాలను అంటాడు, కూతురి పెళ్లి బాల్య వివాహం చేయడం సంకల్పిస్తే భార్య మిగతా వాళ్ళు వద్దని చెప్పంటే తాంబూలాలు ఇచ్చేసాను, తన్నుకు చావండి అని చెప్పాను. ఈయన తీరు అట్లా ఉంది. చేసినంత ఆయన. యుద్ధానికి అనాలోచితంగా తొందరపాటుతో దిగింది తాను. యుద్ధం పర్యవసానం వల్ల ప్రపంచం మొత్తం అల్లకల్లం అవుతుంది. అమెరికాకి పెద్ద ఇబ్బంది ఉండదు. అమెరికాకి ఏం నష్టం? ఎందుకంటే అమెరికాకి వాళ్ళ అవసరాన్ని మించిన ఉత్పత్తి ఈ ముడి చమురు కానీ లేకపోతే ఇంధనం కానీ ఉన్నది. అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది ప్రస్తుతం. ప్రపంచం అంతా అల్లకల్లోనమైన అమెరికాకి ఇబ్బంది లేదు. కాబట్టి మాకు ఇబ్బంది లేదు. కాబట్టి నాకు కావాల్సిన నా రాజకీయమైన ఎన్నికల్లో ఫలితాలు తప్ప నేను సమస్యను సృష్టిస్తాను, మీ బతుకుని అందరికీ గందరగోళం చేస్తాను, మీ చావు మీరు చావండి అని చెప్పంటే అంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా? సరే, ఇరాన్లో బాధ్యత రాహిత్యం మనకు తెలిసింది. ఇరాన్లో ముల్లాలు వాళ్ళ ప్రజల ఉన్నతి కోరుకున్నట్టయితే అసలు ప్రవర్తనలో ఉండేది కాదు. గత 50 సంవత్సరాల్లో వాళ్ళ ప్రజల ఉన్నతి కంటే అయితే వాళ్ళ అధికారం, లేదంటే వాళ్ళు నమ్మినటువంటి మత విశ్వాసాలు అవే ముఖ్యంగా అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు మొదటి నుంచి, మీరు గనక మా మీద ఇలా దాడి చేస్తే మేము మధ్యప్రాచ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ముడి చమురు నిల్వలు మొత్తాన్ని నాశనం చేస్తాం, ఇంధన నిల్వలని మొత్తాన్ని నాశనం చేస్తాం, చివరికి మంచినీళ్లకు అందించేటువంటి డీసెలినేషన్ ప్లాంట్స్, అక్కడ మంచినీళ్ళు దొరకవు ఎడారంతా. కాబట్టి చాలా మేరకు సముద్రంలో ఉన్న ఉప్పు నీళ్ళని మంచినీళ్ళుగా మార్చడమే ఆధారపడిన దేశాలు అవి. ఆ మొత్తాన్ని ధ్వంసం చేస్తాం. అంటే అక్కడ లక్షల మంది ప్రజలు చచ్చినా పర్లేదు, మేము మాత్రం అలా చేస్తూ ఉంటారు. ఇరాన్ చేయడం తప్పే, కానీ అమెరికా బాధ్యత గల ప్రభుత్వం, ప్రపంచానికి నాయకత్వం ఇస్తున్నది, ప్రపంచంలో అపార ప్రభావం చూపెడుతుంది, ఒక సూపర్ పవర్. సమస్యని సృష్టించి మీ చావు మీరు చావండి అని చెప్పని ఇరాన్ మొత్తం దేశాన్ని ఆ కోపంతో కష్టతో మాటలొంగట్లేదని చెప్పని కోపంతో కష్టతో భస్మపట్ల చేస్తానంటాం పూర్తిగా బాధ్యతారహితమైన చర్య. దాన్ని మనంతా గ్రహించాలి.
సో మీరు ఎంతలా దాడి చేస్తారో మా అంతకు మించి మేము సిద్ధంగా ఉన్నాము, ప్రజలందరూ కూడా మిలియన్ల సంఖ్యలో రెడీగా ఉన్నారు అని ఇరాన్ కూడా అలాగే ముందుకెళ్తుంది. 6,000 సంవత్సరాల హిస్టరీ ఉంది అంటే ఎక్కడ ఇప్పటిదాకా ఇరాన్ మీద ఏ ఒక్క దేశం కూడా ఇంతలా అటాక్ చేయలేదు, ఇరాన్ ని కాంకర్ చేయలేదు, ఇరాన్ ఓడిపోయింది అనేటువంటి చరిత్ర లేదు. ఇవన్నీ తెలియకుండానే, అంటే ప్లాన్ ఏలు ప్లాన్ బీలు లేకుండా, ఏ స్ట్రాటజీ లేకుండానే ట్రంప్ వెళ్ళిపోయారంటారా? అసలు సమస్య అదే కవిత. ఇప్పుడు ఇరాన్లో ప్రభుత్వాన్ని దించాలని కోరుకోవటం కానీ, ఇరాన్లో ప్రభుత్వం దురుకుచర్యలను అదుపు చేయడం కానీ అది ఏ రకంగానూ తప్పు కాదు. చాలామంది ఇది చట్టబద్ధమా కాదా, నైతికమా కాదా అంటే సమస్య నైతికమో చట్టబద్ధమో కాదా అని కాదు. సమస్య ముందు చూపు లేకుండా అంత బలము అంతటి సైనిక పాఠం అన్నటువంటి అమెరికా దుందుడుకుతో దుస్సాహసం చేసింది. దిగాక మనం తర్వాత చర్యలు ఏమిటి, అనుకున్నట్టు వెంటనే జరగకపోయినట్టయితే ప్రపంచానికి వచ్చే ప్రమాదం ఏమిటి, నష్టం ఏమిటి, కాబట్టి దౌత్యంతోనే పరిష్కారం చేయడం మంచిదా, యుద్ధంలో చూడడం మంచిదా, ఈ ఆలోచన లేకుండా, ప్రపంచాన్ని సమాయత్తం చేయకుండా, ఇతరుల మద్దతు లేకుండా, ఊరికి ఆనాడు ఈ నిఘా విభాగం వాళ్ళు చెప్పారు అగ్రనాయకుడిని చంపే అవకాశం దొరికింది కాబట్టి ఆయన చంపారేస్తే సఫా చేస్తే అంతా అయిపోతుందని చెప్పిన భ్రమలో దిగారు. సరే, ఆ తర్వాత అయినా కూడా మీ మాటల్లో కానీ మీ ప్రవర్తనలో కానీ దౌత్యానికి దారి తీసేట్టుగా ఉంటే అది ఒక రకం. అలా కాకుండా ఇరాన్లో వాళ్ళు ఎంత అపసవ్యంగా మాట్లాడుతున్నారు అంతకంటే ఎక్కువ దుర్భాషలు మీరు వాడి రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శించి మొత్తం నాశనం అయిపోతే నాకేమైంది, హార్మోన్ స్టేట్ ఉన్నది, ప్రపంచం మొత్తానికి 20% ఇంధనం అక్కడి నుంచి వస్తుంది, మనందరికీ తెలుసు, దానికి ప్రత్యామ్నాయం లేదు. కొద్ది భాగం మాత్రం పశ్చిమ తీరానికి, అరేబియా పెనిన్సులా పశ్చిమ తీరానికి మీకు యాన్బో అనేటువంటి బోర్డర్ అవికి సౌదీ అరేబియా పంపించగలుగుతోంది. కానీ 11-12 మిలియన్ బ్యారల్స్ రావటం లేదు. నెల రోజుల నుంచి మొత్తం ఆగిపోయినాయి. ప్రపంచం మొత్తంలో ఈ రిజర్వ్స్ అన్ని వాడినా కూడా ఇప్పుడు ఒకవేళ యుద్ధం రేపు సమాప్తమైనా కూడా కొన్ని నెలల పాటు మీకు ఈ ఇంధనానికి ఆటంకం ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. పరిస్థితి శృతి మించి అక్కడ ఉన్న ఇంధన వనరులన్నీ కూడా నాశనం చేస్తున్న ఇరాన్ హార్మోన్ స్ట్రైట్లో అంతా మైనింగ్ చేస్తారనుకోండి, అమెరికా వెళ్ళిపోయిన తర్వాత, యుద్ధం ఆగిపోయిన తర్వాత కూడా హార్మోన్ స్ట్రైట్ మనకు అందుబాటులో లేదనుకోండి, లేకపోతే వాళ్ళు రౌడీ మామూలు వసూలు చేస్తున్నారు అనుకోండి, ఇప్పటికీ అంటున్నారు $2 బిలియన్ ఒక్కొక్కడు ఓడికి అని చెప్పని. సూయజ్ కెనాల్ దాటాలంటే, సూయజ్ కెనాల్ పూర్తిగా ఈజిప్ట్ దేశం సొంత ఆస్తి, అది కృత్రిమంగా నిర్మించినటువంటి కాలువ. ఆ సూయజ్ కెనాల్లో ఓడలు రావడం చేత కొన్ని $10,000, కొన్ని లక్షల డాలర్లు ఒక్కొక్క ఓడకి మిగులుతుంది. ఎందుకంటే ఇంకో 30 రోజులు అదన ప్రయాణం తగ్గుతుంది, 30 రోజులు ఇంధనం ఖర్చు తగ్గుతుంది. ఈ రెండు పోతే కొన్ని లక్షల డాలర్లు ఒక్కొక్క ఓడకి మిగులుతుంది. కాబట్టి సూయజ్ కెనాల్లో $1,06,000, $1,10,000 అక్కడ వసూలు చేస్తున్నారు సగటున, ఒక 40,000, 45,000 టన్నుల ఓడకి. వీళ్ళు ఓడకి $2 మిలియన్ అంటున్నారు. ఇది అంతర్జాతీయ రహదారి, ప్రపంచానికి హక్కులు ఉన్నాయి, ప్రపంచంలో ఇంతవరకు ఎప్పుడు జరగదు అలాంటిది. కాబట్టి ప్రపంచం మొత్తాన్ని అతలకొతలం చేశారు. ఇది మామూలు సంక్షోభం కాదు, ఇది యుద్ధం వల్ల లేకపోతే అక్కడ బాంబులు పడడం వల్ల కొంత నష్టం జరుగుతోంది, కానీ ఇది చాలా చిన్నది. ప్రపంచానికి జరిగే నష్టంతో పోలిస్తే స్థానికంగా యుద్ధం వల్ల జరిగే నష్టం చాలా చిన్నది. వాళ్ళు చైనా కావచ్చు, భారత్ కావచ్చు, ఆగ్నేయేషియా కావచ్చు, జపాన్ కావచ్చు, యూరప్ కావచ్చు, సరే దాడులకు ప్రత్యక్షంగా గురుతున్న మధ్యప్రాచ్య దేశాలు కావచ్చు, అక్కడ గల్ఫ్ దేశాలు కావచ్చు, తీవ్ర సంక్షోభంలో ఇరుక్కుపోయినాయి. వాళ్ళు ఏ పాపం ఎరగరు, వాళ్ళకేం సంబంధం లేదు. మనకేం సంబంధం ఉంది, చైనాకేం సంబంధం ఉంది? కాబట్టి ఇది చాలా దుద్దుకు చర్య. అయిపోయింది, అది అయిపోయింది. కనీసం ఇప్పుడు ఏ రకంగా దీని నుంచి బయటపడాలని చెప్పిన కాస్తంత సౌమ్యంగా ఆలోచించడం, అందరితో గురించి చర్చించడం కాకుండా బెదిరింపులు, హోంకరింపులు, అదేమంటే ఇరాన్ని భయపెట్టేసి రాజ్యాంగంలో పంపిస్తానంటాం. అలా చేయడం వల్ల ఏమైంది, నిజంగా ఇరాన్లో ప్రజలు అత్యధికులకి ఆ ప్రభుత్వం అంటే అసహ్యం ఉన్నది. ఎందుకంటే 10,000 మంది సామాన్య పౌరులను, అమాయకులు, నిరాయుధుల్ని పట్టణ పెట్టుకున్నారు వాళ్ళు, మహిళలతో సహా. వాళ్ళు స్వేచ్ఛ కోసం ఉద్యమాలు చేశారని చెప్పని వాళ్ళందరికీ కూడా మీరు మీ భాష, మీ చేతుల వల్ల వాళ్ళందరూ కూడా దేశభక్తులు అయినట్టయితే ప్రభుత్వాన్ని సమర్థించే పరిస్థితి వచ్చింది. అంటే ఏది కోరారో మీరు దానికి వ్యతిరేకంగా జరుగుతుంది మీ పనుల వల్ల, మీ మాటల వల్ల. ఎంత మూర్ఖత్వం అది, ఎంతటి ముందు చూపు లేకుండా ఈ ప్రలాపనలు. కాబట్టి అమెరికా చర్యలు చాలా దారుణమైనటువంటివి. ఇవాళ పొద్దున్న నేను కొంతసేపు అమెరికా టీవీ చూశాను. ఈ మధ్యకాలంలో టీవీ కూడా చోట్ల ఒక గంట చూస్తే ఎంతసేపటికి వాళ్ళ దేశంలో రాజకీయం గురించి తప్ప అసలు ప్రపంచం ఎంత అల్లకల్లం అవుతుంది వాళ్ళ చర్యల వల్ల అన్న స్పృహే కనిపించట్లేదు. ఎందుకంటే ఖండాంతరంలో ఎక్కడో ఉన్నారు, రెండు పక్కల 2 పెద్ద సముద్రాలు ఉన్నాయి, వాళ్ళకి ఇంధనం కొరత లేదు. మన దేశంలాగా ప్రైస్ కంట్రోల్ పెడితే అసలు వాళ్ళకి ఇంధనం ఖర్చు కూడా పెరగదు, ఖరీదు కూడా పెరగదు. వాళ్ళు ప్రపంచ మార్కెట్తో సమానంగా రేట్లు పెరుగుతాయి కాబట్టి గ్యాస్ స్టేషన్లో వాళ్ళకి రేట్లు పెరుగుతాయి తప్ప అమెరికాకి రేటు కూడా పెరగక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ ఉత్పత్తి వాళ్ళ దేశోత్సవాలకు పుష్కలంగా సరిపోతుంది. అందుకని వాళ్ళకేం పట్టట్లేదు, చెవుకుంటున్నట్లేదు. మనందరికీ ఇప్పుడు భవిష్యత్ ఎట్లాగా, మన పిల్లల భవిష్యత్ ఎట్లాగా,
మన ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ఎట్లాగా, ఉపాధి కల్పన పెరుగుతుంది అనుకుంటున్నాం, ఇప్పుడు ఆర్థిక ప్రగతి ఉంటుంది అనుకుంటున్నాం, పేద దేశం అవసరాలు తెచ్చడం ఎట్లాగా. ఇంకొక 2-3 వీక్స్ అనేది ఇలాగే భీకరంగానే దాడులు జరుగుతాయని చెప్పిన వెంటనే కూడా ఇరాన్ లో ఉన్నటువంటి అతి పెద్ద బ్రిడ్జ్ మీద అటాక్ చేశారు. నిన్న వాళ్ళకు ఫెస్టివల్ జరుపుకుంటున్న దాని మీద కూడా అటాక్ జరగడము అంటే అక్కడ నిజంగా అమెరికా మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అనేది ఇప్పుడు ఇరాన్ నుంచి వచ్చింది. గతంలో డొనాల్డ్ ట్రంప్ అదే మాట అన్నారు, మీరు వీధుల్లోకి రండి, మేము మీకు హెల్ప్ చేస్తామని. ఇప్పుడు అదే వీధుల్లోకి వస్తున్నారు, అమెరికాకి యాంటీగా ఉన్నారు. మీరు అన్నట్టుగా ముందు అమెరికా ఇరాన్లో ఒక దారుణమైన మొల్లాల ప్రభుత్వం, మతరాజ్యం, ప్రజల్ని హీనంగా అణిచివేస్తున్నారు, హక్కుల్ని కాలరాస్తున్నారు, దేశాన్ని భ్రష్టు పట్టించారు ఆర్థికంగా, పిచ్చి పిచ్చి విదేశాంగ విధానాలు పట్టుకుని అని చెప్పి అన్నటువంటి వాళ్ళ మీద ఉద్యమం, వాళ్ళ మీద యుద్ధం అని చెప్పన్నది చివరి ఇరాన్ ప్రజల మీద యుద్ధంగా మార్చాడు డొనాల్డ్ ట్రంప్ ఆయన తీరు వల్ల. కాబట్టి ఆ రకంగానూ వ్యూహంగా వాళ్ళ లక్ష్యాలు చదివాయి. ఇరాన్ ప్రజల పాపం 50 ఏళ్ల పాటు దుష్పరిపాలన గురి నలిగిపోతున్నారు. మీకు ఇస్లామిక్ దేశాల్లో ఇరాన్ అంత ఆధునికీకరణ ఉన్న దేశం మరొకటి లేదు. మంచి ప్రమాణాల విద్య, సాంకేతిక నైపుణ్యము, ఆధునిక సమాజము, మానవ హక్కులు, మహిళల హక్కులు ఇవన్నీ కూడా ఉన్న సమాజం గతంలోనే. అవన్నీ క్రమక్రమంగా తగ్గినాయి, నష్టపోయింది ఆ ప్రజలు. దాని తగ్గట్టు ఆర్థిక ఆంక్షలు విధించడం చేత ఇరాన్ ప్రభుత్వం తీరు వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయి ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నారు. ఆ ప్రజల మీద మీరు దాడి చేసి ఇరాన్ ప్రజలనే దేశాన్ని అవమానించి ఆ ప్రజలు రాజ్యోగంలోకి పంపిస్తామంటే ఇరాన్ ప్రజలు ఎందుకు ఊరుకుంటారు? కాబట్టి ఏ రకంగా చూసినా కూడా ఇది బాధ్యత గల చర్య కాదు. మామూలుగా ఇది గోండాలు ఇట్లా మాట్లాడుకుంటారు. మన అసెంబ్లీలో కొన్నిసార్లు అలా మాట్లాడుకుంటారు, బస్తీ మీద సవాలని చెప్పని. మరి అంత అగ్రరాజ్యం, అంత గొప్ప దేశం, ఆ దేశాధ్యక్షుడు ప్రపంచానికి నాయకత్వం ఇస్తున్నప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ స్థాయిలో ఈ మాటలు మాట్లాడడం అంటే అంతకంటే అప్రతిష్ట లేదు. కానీ మన సమస్య అది కాదు. అతడు ట్రంప్ ఎట్లాంటి వాడో మనకు అర్థమైపోయింది. మనం ఇప్పుడు ఈ సంఘటన నుంచి ప్రపంచం మొత్తం బయటపడాలి. ఇప్పుడు మనం ఒమాన్ ఉదాహరణకి, అక్కడ ఒమాన్ కూడా ఇరాన్కి ఎలాగ ఉందో ఆ హార్మజ్ స్ట్రైట్ మీద ఆధిపత్యం ఒక పక్కన, రెండు పక్కన ఒమాన్ ఉంది. ఆ రెండు దేశాలు సంప్రదింపులు జరుపుతున్నారని వింటున్నాం. ఇప్పుడు చైనా గట్టిగా పూనుకోవాలి, భారత్ పూనుకోవాలి, ఈ రెండు దేశాలు కీలక పాత్ర వహించాలి, యూరోప్ దేశాలు పూనుకోవాలి, గల్ఫ్ దేశాలు పూనుకోవాలి. ఈ 4 ప్రాంతాల నుంచి ఇరాన్తోనూ ఒమాన్తోనూ కూర్చుని అందరూ అంగీకరించేటువంటి, న్యాయంగా జరిగేటువంటి, అంతర్జాతీయంగా ఈ స్వేచ్ఛ, ఈ నౌకా వాణిజ్యానికి, నౌకల రవాణాకి స్వేచ్ఛ ఉండేట్టుగా, అదే సమయంలో ఇరాన్ ప్రతిష్టకు గౌరవం ఉండేట్టుగా ఏదో ఒక మధ్య మార్గాన్ని వెంటనే అన్వేషించడం కోసం మనందరం పూనుకోవాలి తప్ప మనందరం కాలు ఎత్తేస్తే చివరికి సమస్య మరింత ముదిరిపోతుంది. కాబట్టి సమస్య ఎవరు సృష్టించినా కూడా దానికి బాధ్యతలో మనం అంతా. భారతదేశం పెద్ద బాధ్యతలో దేశం, చైనా పెద్ద బాధ్యత దేశం. మనందరి మధ్య ఉన్న పొరపక్షాలు తర్వాత చూసుకోవచ్చు. చైనా కూడా చాలా బాధ్యతగా మాట్లాడుతుంది. చైనా ఏమంటుంది, హార్మజ్ స్ట్రైట్ని వాణిజ్యానికి పూర్వంలాగా అందరికీ అందుబాటులో ఉండేట్టు చేయాలి. చాలా సరైనటువంటి సౌభాగ్య మాట. మనది కూడా అదే మాట, యూరోప్ అదే మాట. కాబట్టి మనందరం పూనుకున్నప్పుడు ఏదో రకంగా సయోధ్యని సాధించాలి. అక్కడ కాల్పుల విరమణ, హార్మజ్ స్ట్రైట్ని ఓపెన్ చేసే రీతిని ఉండేట్టయితే కాల్పుల విరమణ వచ్చేట్టు చేయాలి. మనం దీర్ఘకాలిక పరిష్కారం కోసం ప్రయత్నించాలి. సార్, హూ బెల్స్ ద క్యాట్ ఫస్ట్ అంటారు. పిల్లి మెడలో ఎవరు గంట కడతారు అనేది, అది ఎవరున్నారు సార్? ఎవరు ముందుకు వస్తున్నారని మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఐక్యరాజ్య సమితి మామూలుగా నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు సరైన ఆదరణ ఐక్యరాజ్య సమితిలో అమెరికా మినహాయిస్తే మిగతా 4 శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు, చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఈ 4 కూడా హార్మజ్ స్ట్రైట్ ఓపెన్ కావాలని, ఇక్కడ శాంతి కావాలని కోరుకుంటున్నాయి. అమెరికాకు కూడా అప్పుడు అగౌరవం లేకుండా హార్మజ్ స్ట్రైట్ కనుక ఓపెన్ చేసేటైతే, అణ్వాయుధాలకు వెళ్ళమని చెప్పిన మాట ఇచ్చేటైతే, ఆ 2 షరతులు తప్ప మిగతా 5 షరతులు ప్రస్తుతానికి పెట్టిన తర్వాత చూసుకోవచ్చు, దౌత్యంలో చూసుకుందాము అని చెప్పిన 2 పక్కల ఒప్పించాలి. ఈ 2 ఒప్పుకుంటే కల్పన జరుగుతుంది ఇరాన్కి చెప్పాలి. ఎందుకంటే ఆ విధ్వంసం ఇరాన్కి నష్టమే. దీనిలో అమెరికాకు పోయేదేం లేదు, ప్రతిష్ట పోతుంది. ప్రతిష్ట ఎట్లాగో పోయింది, అమెరికా మీద నమ్మకం పోతుంది. కానీ అమెరికాకి ఆర్థికంగా పెద్ద ఇబ్బంది ఏం లేదు, సైనిక పరంగా ఇబ్బంది ఏం లేదు. చివరికి ఇంకో 15 రోజుల పాటు విధ్వంసం భయంకరంగా జరిగింది అనుకోండి, గల్ఫ్లో ఏమవుతుంది, ఇంధన వనరుల్లో అది ఒక పక్కన, ఇరాన్ దేశానికి, ఆ దేశ ప్రజలకు అంత ముప్పు జరుగుతుంది. విధ్వంసం చాలా తేలిక, పునర్నిర్మాణం చాలా కష్టం. కాబట్టి దాన్ని చూపెట్టి మొహమ్మద్ కోపంతో ముక్కును కోసుకోవద్దు, ఇరాన్ ప్రజలకు అన్యాయం చేయొద్దు, మీ దేశం నష్టపోకూడదు. కాబట్టి హార్మజ్ స్ట్రైట్ను మీరు ఓపెన్ చేయండి, ఆ తర్వాత మిగతా మాట్లాడుకుందాం. ఆ ఒక్కటి ఒప్పుకున్నట్టయితే మనం యుద్ధాన్ని ఆపించి ఏర్పాటు చేద్దామని చెప్పి ట్రంప్ కూడా, చూడండి మీరు గట్టిగా నల్లడు హార్మజ్ స్ట్రైట్ ఓపెన్ చేశారు, మీరు చేయవలసిన చేశారు, భయపెట్టారు, ఇరాన్ని చాలా ధ్వంసం చేశామంటున్నారు, ఇంకా ఊరుకోండి అని చెప్పి ఆయన కూడా చెప్పచ్చు. ఏదో రకంగా మనం సౌజ్యం సాధించాలి. మనమందరం ఇప్పుడు ట్రంప్ని ఏడిపించాలనో, ట్రంప్కి దెబ్బ తగలాలనో మనం పూనుకుంటే
ఇరాన్ ఏడిపించాలో దెబ్బతీయాలని పూనుకున్నట్టయితే వాళ్ళకి ఏమవుతుందో తర్వాత చూద్దాం. ఇరాన్కి చాలా భయంకరంగా విధ్వంసం జరుగుతుంది. ట్రంప్కి పెద్ద ఏం కాదు, అమెరికాకి ఏం కాదు, మనందరం నష్టపోతాం. ఉమ్. మన ప్రయోజనాలు ఉమ్మడిగా కాపాడుకోవాలంటే యూరప్, చైనా, భారత్, అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు, దాంతోపాటు జపాన్ లాంటి దేశాలు మనందరం పూనుకోవాలి. సో ఇప్పుడు అమెరికాలో చెందినటువంటి క్లౌడ్ సెంటర్లు, డేటా సెంటర్ల మీద కూడా దాడి చేస్తుంది. ఆ తర్వాత అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి సముద్ర గర్భంలో ఉన్నటువంటి కేబుల్స్ మీద ఒక సైబర్ వార్ఫేర్ కూడా రూపాంతరం చెందుతోంది. ఆ తర్వాత బూట్స్ ఆన్ ద గ్రౌండ్స్ అని అక్కడ ఉన్నటువంటి ఆర్మీ కూడా రంగంలోకి దిగుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇది ఈ మధ్యలోనే తగ్గిపోయే అవకాశం, కానీ మధ్యవర్తిత్వాలు లేకపోతే శాంతి చర్చలు అనేటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు. రెండు కూడా తూతూ మేమే అన్నట్టుగానే వెళ్ళిపోతున్నాయి. కాబట్టి నిజంగా ఇన్వాల్వ్మెంట్ అనేది భారతదేశం నుంచి ముందు నుంచి కూడా కాల్స్ ఏదైనా వచ్చాయి, లేకపోతే ఇతర దేశాలు ఏదైనా ఉంటే భారతదేశం కొంచెం ఫ్రెండ్లీ నేషన్, ఆ తర్వాత న్యూట్రల్ గా ఉంటుంది, మా సపోర్ట్ చేస్తుంది అనేది. బట్ అలాంటి కాల్స్ కూడా రావట్లేదు, మనం కూడా ఇంటర్వ్యూన్ అవ్వట్లేదు, మోదీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనేది ఉంది కదా సార్. కవిత, రేపు ఏమవుతుందో మన గురించి చెప్పలేం. కానీ నా అంచనా ప్రకారం డొనాల్డ్ ట్రంప్కి యుద్ధం కొనసాగటం ఇష్టం లేదు. ఎందుకంటే ఇరాన్కి ఏమవుతుంది, ప్రపంచానికి ఏమవుతుందని కదా ఆయనకి చెమకుట్టినట్టు కూడా లేదు. ఆయనకి రాజకీయంగా ఏమవుతుందన్న భయం ఒక్కటే ఉంది ఆయనకి, ఆయన పార్టీకి, ఆయనకి. అమెరికాలో ప్రజాభిప్రాయం తీవ్రంగా వ్యతిరేకంగా ఉండదు. కాబట్టి దాన్ని అదనంగా చూపెట్టి మనం ఎట్లాగొట్లా యుద్ధం పరిసమాప్తయ్యే ప్రయత్నం మనం చేయాలి. ఒంటరిగా చేయలేం, ఒంటరిగా మన మాటకు విలువ ఉండదు. కానీ ఈ విషయంలో చైనా, భారత్, యూరప్లో జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ప్రధానంగా యూరోప్ దేశాలు, మిగతావి గల్ఫ్ దేశాలు, మన అందరం కలిసి పూనుకున్నట్టయితే ఐక్యరాజ్య సమితి వేదిక ఉపయోగించుకోవచ్చు. ఫోన్ కాల్స్ ఉన్నాయి, అవి చేస్తే ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి ఎక్కడో చోట. కానీ సంఘటితంగా ఈ అందరూ కలిసి ముందు ఒక అంగీకారానికి వచ్చి ఒక పిలుపునివ్వాలి. ఇంతమంది సంఘటితంగా పిలుపునిస్తే ఇరాన్ అంత తేలిగ్గా కాదనలేదు. ఎందుకంటే చైనా మద్దతు లేకుండా, రష్యా మద్దతు లేకుండా ఇరాన్ కొనసాగదు. రష్యా కావాలి, రష్యా లేకుండా కూడా జరగదు. రష్యా కొంచెం ముందుకు రాకపోవచ్చు, ఎందుకంటే రష్యా లాభపడుతుంది. ఇంధనం ధర పెరిగినట్టయితే రష్యా మీద ఆంక్షలు పోయినా ఇప్పుడు ఇంధనం అమ్ముకోవచ్చు, మనలాంటి దేశాలు కొనుక్కోవచ్చు బహిరంగంగా. రెండోది, రేట్లు పెరిగినాయి, పూర్వం కంటే ఇప్పుడు డబుల్ రేట్తో మనం కొనాల్సి వస్తుంది. కాబట్టి యుద్ధం ఎంతకాలం కొనసాగితే, యుద్ధం వల్ల ఎంత ఉత్పాతం జరిగితే అంత రష్యాకి లాభం ఉండొచ్చు. కానీ రష్యాను కూడా మీరు కనీసం మీరన్న బాధ్యతతో ఉండాలి, మీ గౌరవాన్ని పెంచుకోండి అని చెప్పాలి. అంచేత చైనా, భారత్, రష్యా, జపాన్, యూరప్ దేశాలు, గల్ఫ్ దేశాలు ఇవన్నీ కలిసి ఏకగ్రీవంగా పిలుపునిచ్చినట్టయితే ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి దౌత్యం బహిరంగంగా ఉపన్యాసాలు అవడం కాదు, ఫోన్లో పనిచేయాలి, గోప్యంగా మాట్లాడాలి అందరితోనూ. దానికి ఒక రంగం సిద్ధం చేయాలి. చేస్తే మంచి అవకాశం ఉన్నది, అవసరం ఉన్నది, అత్యవసరం, అందరికీ అవసరం. పిల్లి మెళ్ళలో ఎవరో ఒకళ్ళు గంట కట్టాలి. దానికి మరి చైనా, భారత్, ఆసియాఖండంలో అందరికంటే బాగా నష్టం జరిగేది ఆసియాఖండంలో. మధ్యప్రాచ్యం అంతా ఆసియాఖండం, గుర్తుంచుకోండి. గల్ఫ్ దేశాలన్నీ ఆసియాఖండంలో దేశాలు. చైనా, భారత్, ఆగ్నేయేషియా దేశాలు, జపాన్ మొత్తం కూడా అక్కడి నుంచి వచ్చే ఇంధనం మీద చాలా ఆధారపడినాయి. కాబట్టి ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమయ్యేది అందరికంటే ఎక్కువ ఆసియాఖండం. కాబట్టి మనందరం ఆ పాత్ర వహించాలి, మన అవసరం. యూరప్ను బహుశా అమెరికా ఆదుకుంటుంది, మిగతా అవన్నీ కాంట్రాక్టుల అవసరం రద్దు చేసుకుని వాళ్ళ దేశానికి వాళ్ళు ఇచ్చుకుంటారు, యూరప్ కావాల్సింది పంపిస్తారు. మన తర్వాత పట్టించుకుంటారు, మనకు ఫస్ట్ ప్రయారిటీ ఎవరు వాళ్ళు. కాబట్టి దీనివల్ల విధ్వంసానికి, దీనివల్ల నష్టపోయేది ఆర్థికంగా ఆసియాఖండంలో దేశాలు. కాబట్టి మనం ముందు బాధ్యత తీసుకోవాలి, యూరప్ను కలుపుకోవాలి. అయితే చైనా ఇండైరెక్ట్ గా ఇరాన్ కావాల్సినవన్నీ అందుబాటులోకి పెట్టింది. డిఫెన్స్ మెకానిజం కావచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి టెక్నాలజీ కావచ్చు. ఇండైరెక్ట్ గా చైనా నుంచి హెల్ప్, ఒక సపోర్ట్ అనేది వస్తున్నప్పుడు కాబట్టి చైనాకి ఇరాన్ మీద ఎంతో కొంత పట్టు ఉంటుంది. ఎందుకంటే చైనా మద్దతు లేకుండా, రష్యా మద్దతు లేకుండా ఇరాన్ కొనసాగడం అసాధ్యం. కాబట్టి చైనా ఖచ్చితంగా యుద్ధం ఆగాలని కోరుకుంది, బహిరంగంగా చెప్తున్నారు వాళ్ళు. చైనాకి మొట్టమొదటి ప్రయారిటీ వాళ్ళ దేశంలో ఆర్థిక వ్యవస్థ పెరగడం. కాబట్టి చైనాకి ఆవేశంలో మీరు చైనా మీద మనకి వాళ్ళ గొడవలు ఉన్నాయి, కానీ చైనా ఇప్పుడు కూడా రేషనల్ యాక్టర్, అంటే హేతుబద్ధంగా ఆలోచించేటువంటి పాలనా వ్యవస్థ అక్కడ. వాళ్ళ దేశ ప్రయోజనాన్ని సరిగ్గా అంచనా వేసుకుని దానికోసం పోరాడే వ్యవస్థ. అంటే చైనా యుద్ధం ఆపాలని కోరుకుంటారు, నాకేమాత్రం అనుమానం లేదు దానిలో. మరి భారతదేశం సార్ ఇంటర్వ్యూన్ అవుతుందా, టైం తీసుకుంటారా, లేకుంటే వాళ్ళ కోసం కాదు మనం జోక్యం చేసుకోవచ్చు, మన కోసం జోక్యం చేసుకోవాలి. నెల 2 నెలలు తట్టుకోగలం, కానీ ఈ సంక్షోభం వల్ల కొన్ని నెలల పాటు కనుక మనకి ఇంధనం లేకుండా ఉంటే మన దేశం తట్టుకోలేదు, ఆసియాఖండంలో ఏ దేశమో తట్టుకోలేదు.
అందులో ఆర్థిక వ్యవస్థ కాస్త పెరిగే అవకాశం ఉంది అనుకుంటున్నా. కాస్త చాలా కాలం తప్పులు చేశాము. ఈ మధ్యకాలం ఆర్థిక వ్యవస్థ పెరిగే అవకాశం ఉన్నది. ప్రభుత్వం కూడా కొంచెం ప్రతిభటన వ్యవహరిస్తుంది. భవిష్యత్తుని బాగా మలుచుకోవాలనుకుంటున్నాం. అలాంటిది ఇది పెద్ద దెబ్బ అవుతుంది మన ఆర్థిక వ్యవస్థ. కాబట్టి మనం పూనుకోవాలి. బహిరంగంగా బేరాలు పలకటం కాదు, బయట హడావిడి లేకుండా చైనాతో మాట్లాడాలి, జపాన్తో మాట్లాడాలి, యూరప్ దేశాలతో మాట్లాడాలి, గల్ఫ్ దేశాలతో మాట్లాడి ఊకుమ్మడిగా ఒక దేశం ముందుకు వస్తున్నట్టు కాకుండా, ఏదో మనం పెద్దరికం వస్తున్నాం కాకుండా, మన అందరం కలిసి అటు ఐక్యరాజ్య సమితిని ఇతర వేదికలను వెంటనే ఉపయోగించుకుని క్షణాల మీద గంటల మీద మనం అందరం ఉమ్మడిగా కనుక ఒక ప్రణాళిక ఇచ్చినట్టయితే దౌత్యపరంగా గోప్యంగా ఈ రెండు దేశాలతో మాట్లాడితే అటు అమెరికాతోనూ ఇటు ఇరాన్తోనూ పరిష్కారానికి అవకాశం. ఎస్ సార్, చూద్దాం ఎంతకాలం కొనసాగుతుంది, ఎవరు ముందుకు వస్తారు అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.